మత్సురారి నిర్జరం నతాధికాపదుద్దరం నతేతరాది భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం మహేశ్వరం గణేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. రామేశ్వర స్వామి ఉమాసహిత మహేశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, చెప్పేవారి వైపు ముఖం ఉండాలి, వినేవాళ్ళు చెప్పేవారికి ఎదురుగా ఉండాలి. దేవుడు ఎటు ఉంటే ఆ భగవంతుని వైపు మన ముఖం ఉండాలి, అప్పుడు పుణ్యం. అందులో కార్తీక మాసంలో పరమేశ్వరుని దివ్య లీలలు వింటే 1,000,000 రెట్లు పుణ్యం. అందులో శివాలయంలో వింటే ఇంకా పుణ్యం. అందులో పుణ్యక్షేత్రంలో వింటే ఇంకా పుణ్యం. అందులో కార్తీక పౌర్ణమి నాడు వింటే ఇంకా పుణ్యం. ఎంత పుణ్యమో ఆలోచించండి. చక్కగా కూర్చొని శ్రద్ధగా లోపల కూర్చుండేవాళ్ళు లోపల కూర్చోండి, ఆనుకుండేవాళ్ళు ఆనుకోండి, ఓపిక ఉన్నవాళ్ళు చక్కగా వినండి. ఇంతకంటే పుణ్యం, ఇంతకంటే మహిమ ఈ సృష్టిలో ఇవేళ లాంటి రోజు మరల మరల రాదు. అలాంటి పుణ్యమైనటువంటి రోజున పరమేశ్వరుని యొక్క దివ్య ఆలయంలో కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉన్నటువంటి మాసం గనక కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రధానమైనటువంటివి 3: స్నానం, దానం, ఇంకొకటి దీపం. ఈ 3 గొప్పవి. దీపము దేనికని అంటే ఈ మాసమే అగ్నిస్వరూపమైనటువంటిది కనుక, దీపములో లక్ష్మీదేవి ఉంటుంది కనుక, దీపం అంటే మన ఇంట్లో అబ్బాయి పుడితే కూడా దీపమే. చేతికి గనక ధనం బాగా వస్తే కూడా మన ముఖంలో వెలిగేది వెలుగే, దీపమే. మీరు కావాలి అంటే ఒక 500 రూపాయల కట్టలు, 2000 రూపాయల కట్టలు, బంగారపు శుద్ధలు, హారాలు ఎవరైనా భర్త గారు చేయించి మీ చేతిలో ఇవ్వగానే అప్పుడు మీ ముఖాన్ని కనుక అద్దంలో చూసుకుంటే దీపంలా, దీపం కంటే ఎక్కువగా వెలుగుతుంది. అది దీపం అంటే అర్థం ఏమిటి? దీపం కాంతులలా నా ఇల్లు ప్రకాశించాలి. నమస్కారం చేయండి, లోపలికి రండి అమ్మా. అక్కడెక్కడో కూర్చుంటే చక్కగా రండి, లోపల రండి. దేవుడి దగ్గర సిగ్గుపడకూడదు, డాక్టర్ దగ్గర సిగ్గుపడకూడదు, అమ్మ దగ్గర సిగ్గుపడకూడదు. పర్వాలేదులే పర్వాలేదులే, ఏమీ లేదు, మొహమాటం ఏమీ లేదు. ఈవేళ చెప్పేవన్నీ మంచి మాటలు. రోజు మనం పిచ్చి మాటలు మాట్లాడతాం, అక్కర్లేనివన్నీ మాట్లాడతాం, అనవసరమైనవన్నీ మాట్లాడతాం, వ్యర్థమైనటువంటివన్నీ మాట్లాడతాం. అవన్నీ మన వెంట వచ్చేవి ఏమీ లేవు. సత్యం చెబుతున్నాను. వశిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియచేసిన మాటలు. మన వెంట వచ్చేది ఏదైనా ఉన్నది అంటే మనది అనేది ఈ పౌర్ణమి నాడు
ఉభయ రామేశ్వర క్షేత్రంలో వినినటువంటి పుణ్యమైన శివనామ మాటలే మన వెంట వచ్చేది ఏ లోకానికి వెళ్ళిన. మరి మేడలో ఏవి రావు, కారులో రావు, పొలాలో రావు, అసలు మన దేహమే మన వెంట రాదు. కాబట్టి ఇది నిజం. ఇది ఇలా తెలుసుకోవటమే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏమిటి? మరి ఇలాంటి అనిత్యమైనటువంటి ఈ దేహములో మానవుడు నిత్యమైనటువంటి మార్గాన్ని అన్వేషించటానికి మహర్షులు ఏ మార్గాన్ని చెప్పారో ఆ మార్గం వైపు పయనించడమే సత్సంగమము, మంచి మార్గం. ఆ మంచి మార్గం మనకు ఈ పుణ్యమైన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రాన్ని గురించి చెప్పి, కార్తీక మాసాన్ని గురించి చెప్పి, శివ వైభవాన్ని కూడా మీకు చెబుతాను. ఇవాళ అందరూ వినండి. ఈ దేవుడు మన దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. గుంటూరు జిల్లాలో కొల్లూరు మండలంలో చిరుమూలు గ్రామంలో వేంచేసి ఉన్న ఉభయ రామేశ్వరుడు మహానుభావుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన శివ కేశవులకు నిలయమై అనాది కాలంగా యాత్రాస్థలంగా పేరు పొంది ప్రకృతి రమణీయతకు, అత్యద్భుతమైన ఆనందానికి, సకల పాపముల నుండి విముక్తి చెందడానికి వెలసినటువంటి శివుడు కేశవులకు నిలయమే ఈ పుణ్యభూమి. నమస్కారం చేయండి. ఇవాళ నేను ఏం చెబితే చేయండి. ఎందుకని అంటే ఎంతసేపు నమస్కారం చేస్తే అంత పుణ్యం, ఎన్నిసార్లు శివనామాన్ని పలికితే అంత పుణ్యం, ఎంతసేపు పలికితే అంత పుణ్యం, ఎన్నిసార్లు పలికితే అన్ని పుణ్యం, ఎక్కడ కూర్చొని ఆలయంలో చదివితే అంత పుణ్యం. మన అవకాశం భక్తి, ముక్తి, మోక్షాన్ని కలిగించి సకల పాపములన్నీ తొలగించేటువంటి రామలింగేశ్వర స్వామి ఒక సముద్రం వంటి వాడు. సముద్రానికి వెళ్ళి ఎన్ని నీళ్లు తెచ్చుకోవాలి అంటే మన శక్తిని బట్టి. మీకు 1,00,000 రూపాయలు చాలు అని దండం పెట్టుకున్నారనుకోండి, 1,00,000 వస్తాయి. 1,00,000 కావాలి అని దండం పెట్టుకున్నారనుకోండి, 1,00,000 వస్తాయి. ఎవడెవడి ఒక్కొక్క ఉద్యోగస్తుడు చూడండి, ఇక్కడ పనిచేస్తుంటారు, నీకెంత డబ్బులు కావాలంటే 1,000 రూపాయలు ఉంటే చాలండి అంటాడు. అదే హైదరాబాదులో ఒక ఆయన అడగండి, ఇవేళ 50 కోట్లుంటేనే కానీ నా సమస్య పరిష్కారం కాదంటాడు. అంటే ఆ స్థాయి. మనం ఏ స్థాయి వాళ్ళము అంటే తక్కువ స్థాయిగా, తక్కువ పుణ్యంగా ఏదో భజన చేసి వెళ్ళాంలే అనుకుండేటువంటి స్థాయి మనం ఉండకూడదు. స్వామి హే శంకర, అఖండమైనటువంటి మోక్షాన్ని మాకు కలిగించు, సమస్తమైనటువంటి పాపములన్నీ తొలగించు అని ప్రార్థించే పుణ్యమైనటువంటి క్షేత్రంలో మనం ఉన్నాం. అందులో నది ఆ కా మా వై అంటే ఆషాఢమాసం. ఆ అంటే ఆషాఢమాసం, కా అంటే కార్తీక మాసం, వై అంటే వైశాఖ మాసం, మా అంటే మాఘమాసం. ఈ పౌర్ణిమలు మించినటువంటిది లేదన్నారు పురాణాల్లో. ఆ పురాణాల్లో చెప్పినటువంటి పొడి మాటలే ఆ కా మా వై. ఆ అంటే ఆషాఢమాసం, కా అంటే కార్తీక మాసం, వై అంటే వైశాఖ మాసం, మా అంటే మాఘమాసం. ఈ సమయములందు నదీ తీరముల యందు ఉండాలి.